సీన్ ఓపెన్ చేస్తే పోలీస్ స్టేషన్లో కూర్చున్న హీరోస్ సైలెంట్గా ఉండడం ఇష్టం లేక డిఫరెన్సెస్ బిట్వీన్ ఫేస్లెస్ వీడియోస్ అండ్ ఫేస్ యూట్యూబ్ ఛానల్ గురించి మాట్లాడుకున్నారు. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలుసుకోవాలంటే పైన కనిపిస్తున్న ఈ లింక్ ని క్లిక్ చేసి చూసి ఈ వీడియో చూడొచ్చు. వంశీ విజయ్ని సరే మన స్క్రిప్ట్ ఎలా రాయాలని అడగ్గా ఈ లోపు సస్పెక్ట్ ని ఎంక్వైరీ ఫినిష్ చేసిన పోలీస్, ఏంట్రా ఇందాక నుంచి ఓ గుసగుసలు ఆడుకుంటున్నారు, ఏంటి కదా రండి లోపలికి ఇప్పుడు మీటర్ అని లోపలికి పిలిచాడు ఆ పోలీస్. సో మన హీరోస్ ఇద్దరు లోపలికి వెళ్లి చైర్లో కూర్చున్నారు. మీరేం చెప్పాలనుకున్నా ఇప్పుడే చెప్పండి అని పోలీస్ వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చెప్పమన్నాడు. అప్పుడు వంశీ హౌ టు రైట్ స్క్రిప్ట్ చెప్పడం స్టార్ట్ చేశాడు. ఈ వీడియో కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఫుల్ గా ఒక వీడియో ఎలా రాయాలో విత్ ప్రాక్టికల్. ఈవెన్ మీరు షార్ట్ ఫిల్మ్ రాద్దాం అనుకున్నా సరే ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తా. సో వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. ఒక వీడియో స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఒక టాపిక్ తీసుకుంటున్నా. అది ఏంటంటే మీ మొబైల్ కి మీ గురించి ఏమేం తెలుసు అనే కాన్సెప్ట్ మీద నేను వీడియో చేస్తున్నా. సో మన ఓల్డ్ వీడియోస్లో డిస్కస్ చేసుకుంటున్న కాన్సెప్ట్స్ని మైండ్లో పెట్టుకుని నేను వీడియో స్క్రిప్ట్ రెడీ చేస్తా. ఫస్ట్ హుక్ అంటే ఫస్ట్ 5 to 6 seconds నా వీడియో స్టార్టింగ్లోనే ఆడియన్స్ని అట్రాక్ట్ చేయాలి. అది ఎలా అయినా చేయొచ్చు. ఎగ్జాంపుల్, మీరు ఒంటరిగా ఉంటున్నా అనుకుంటున్నారా? లేదు, మీతో పాటు మీ మొబైల్ కూడా ఉంది. మీ పేరు కాదు, మీ అలవాట్లు, మీ భయాలు, మీ ప్రేమ కూడా మీ మొబైల్కి తెలుసు. ఇలా అన్నమాట. ఒకవేళ ఆడియన్స్ వాల్యూమ్ పెట్టుకోకుండా చూస్తే, సో విజువల్ అపీరియన్స్ కూడా ఇంపార్టెంట్. అట్రాక్ట్ చేసేలా ఒక వీడియో ఏదో ఒకటి పెట్టొచ్చు. బట్ ఏదైనా అన్నా కదా అని నా వీడియో టాపిక్కి రిలేటెడ్ లేనిది పెట్టేసా అనుకో, ఆడియన్స్ రిలేట్ అవ్వరు. సో నేను ఒక ఇంట్రెస్టింగ్ వీడియో పెట్టా, దాని నుంచి నేను కంటిన్యూ చేస్తున్నా, రిలేటబుల్, రైట్? అండ్ సెకండ్ది ఇంట్రో. మన చేతిలో ఉండే చిన్న మొబైల్ కేవలం ఇది కాల్ చేయడానికి, యూట్యూబ్ చూడడానికే కాదు, అది మన రియల్ లైఫ్ డైరీ, మన థాట్ ప్రాసెస్ యొక్క రికార్డర్, మన ఫ్యూచర్ లో డిసైడ్ చేసే ఒక మిషన్. ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి, ఎందుకంటే లాస్ట్ లో ఒక నిజం మీకు షాక్ ఇస్తుంది. ఇలా అన్నమాట. ఇంట్రెస్టింగ్. పాయింట్ నెంబర్ 1, మీ లొకేషన్. మీరు ఆఫీస్కి ఎప్పుడు వెళ్తారు? ఎవరింటికి ఎక్కువ వెళ్తారు? మీరు ఎక్కువ ఉండే చోటేది? ఇవన్నీ మీ మొబైల్కి తెలుసు. గూగుల్ మ్యాప్స్, జీపీఎస్, వైఫై, బ్లూటూత్, ఇవన్నీ అన్నమాట. పాయింట్ నెంబర్ 2, మీ డైలీ రొటీన్. మీరు ఏ టైంకి లేస్తారు? ఎంతసేపు మొబైల్ చూస్తారు? రాత్రి ఎప్పుడు పడుకుంటారు? స్క్రీన్ టైం, యాప్ యూసేజ్ అన్నీ రికార్డ్ అవుతూనే ఉంటాయి. మీరు అబద్ధం చెప్పినా సరే మీ ఫోన్ మాత్రం నిజం చెప్తుంది. పాయింట్ నెంబర్ 3, మీ రిలేషన్షిప్స్. మీరు ఎక్కువగా ఎవరికి కాల్ చేస్తారు, ఎవరి చాట్ ఓపెన్ చేస్తారు, ఎవరి స్టేటస్ మళ్ళీ మళ్ళీ చూస్తారు, మీ మొబైల్కి తెలుసు. మీరు చెప్పకపోయినా మీకు ఎవరు ముఖ్యమో. పాయింట్ నెంబర్ 4, మీ థింకింగ్ అండ్ ఇంట్రెస్ట్స్. మీరు ఏ వీడియో చూస్తున్నారు, ఏ పోస్ట్కి లైక్ చేస్తున్నారు, ఏవి సెర్చ్ చేస్తున్నారు, దాన్ని బట్టి మీ ఫోన్ డిసైడ్ చేస్తుంది మీకు ఏ టైప్ యాడ్స్ చూపించాలి, మీకు ఏ న్యూస్ ఇంపార్టెంట్, మీ మూడ్ ఎలా ఉందో కూడా. అందుకే మీరు మాట్లాడిన టాపిక్ కొన్ని మినిట్స్ లో యాడ్ గా కనిపిస్తుంది. ఇది కోఇన్సిడెన్స్ కాదు, డేటా పవర్. పాయింట్ నెంబర్ 5, ఫైనాన్షియల్ స్టేటస్. మీ ఫోన్ లో షాపింగ్ యాప్స్, యూపీఐ పేమెంట్స్, బ్యాంక్ అలర్ట్స్, ఈఎంఐ మెసేజెస్, వీటితో మీ ఫోన్ కి తెలుస్తుంది మీరు ఎంత ఖర్చు చేస్తారు, ఏ మంత్ లో మీ ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవుతాయో, మీరు రిచ్చా లేక మిడిల్ క్లాసా అని. మీరు చెప్పాల్సిన అవసరం లేదు, మీ ట్రాన్సాక్షన్స్ అన్ని పాయింట్ నెంబర్ 6, మీ ఫియర్స్ అండ్ వీక్నెసెస్. మీరు చూసేవి లేట్ నైట్ లోన్లీనెస్ వీడియోస్ అయితే, మోటివేషనల్ వీడియోస్ అయితే, బ్రేకప్ రీల్స్ అయితే, ఇవన్నీ మీ వీక్నెస్ సిగ్నల్స్ మీ ఫోన్ కి క్లియర్ గా తెలుసు. అందుకే కొన్ని యాప్స్ మీ ఎమోషన్స్ ని టార్గెట్ చేస్తాయి, మిమ్మల్ని ఇంకా ఎడిక్ట్ చేస్తాయి. మీరు కంట్రోల్లో ఉన్నాను అనుకుంటారు, కానీ కంట్రోల్ ఫోన్ దగ్గరే ఉంటుంది. రియాలిటీ చెక్ లో ఏంటంటే మీరు రాసిన స్టోరీలో లేకపోతే రాస్తున్న స్క్రిప్ట్ లో ఎంత రియాలిటీ ఉందో చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫోన్ చెడ్డది కాదు, కానీ మీరు కేర్లెస్ అయితే మీ డేటా మీ మీదనే యూజ్ చేస్తారు. మీరు ఫ్రీగా యూజ్ చేస్తున్న యాప్స్ లో మీరు యూజర్ కాదు, ప్రొడక్ట్. వాట్ యు షుడ్ డూ, మీరు రాసే స్టోరీ లేకపోతే స్క్రిప్ట్ కి వాల్యూ యాడ్ చేయండి. ఎలా అంటే లైక్ దిస్. అవసరం లేని పర్మిషన్స్ రిమూవ్ చేయండి. లొకేషన్, మైక్, కెమెరా పర్మిషన్స్ చెక్ చేయండి. స్క్రీన్ టైం కి లిమిట్ పెట్టండి. అన్నోన్ యాప్స్ డిలీట్ చేయండి. ఇంపార్టెంట్ గా ఫోన్ ని కాదు, మీ జీవితాన్ని కంట్రోల్ చేయండి. స్క్రిప్ట్ రైటింగ్ లో ఫైనల్ పార్ట్ వచ్చేసి స్ట్రాంగ్ ఎండింగ్. ఇదే ఎమోషనల్ టచ్తో క్లోజ్ చేయడం. ఎలా అంటే మీ ఫోన్ మీ జీవితం మొత్తాన్ని తెలుసుకుంటుంది, కానీ మీరు మీ జీవితం గురించి ఎంత తెలుసుకుంటున్నారు ఒకసారి ఆలోచించండి. ఇలా నేను మీకు ఎలా అయితే హౌ టు రైట్ స్క్రిప్ట్ అని చెప్పానో, అలా
మన స్టోరీలో వంశీ పోలీస్‌కి జరిగిందంతా చెప్పాడు. యాజ్ ఏ ఆడియన్స్‌గా మీకేమనిపించిందో చెప్పండి. అండ్ యాజ్ ఏ పోలీస్‌గా మన స్టోరీలో పోలీస్ ఏమన్నాడో నేను చెప్తా. అప్పుడు పోలీస్ సరే స్క్రిప్ట్ బాగానే ప్రిపేర్ చేసావు గానీ నాకేం నమ్మాలని లేదు. బైక్ అంటున్నావు, రోడ్ అంటున్నావు, పెట్రోల్ అంటున్నావు అనగా అక్కడికి ఒక పెద్దాయన వచ్చాడు. అతను ఎవరో కాదు. స్టార్టింగ్‌లో బ్రిడ్జ్ దగ్గర కూర్చున్న ముసలాయన. వాళ్ళు మంచోళ్ళు, మనోళ్ళు అనగానే పోలీస్ వదిలేశారు. ఆ స్టూడెంట్ వంశీ అండ్ విజయ్‌కి స్మైల్ ఇచ్చి వెళ్ళిపోయాడు. వంశీ అండ్ విజయ్ బైక్ తీసుకొని వెళ్ళిపోదాం అనుకుంటే విజయ్‌కి ఒక డౌట్ వచ్చింది. అసలు ఎవరు ఇతను? ఒక మాట చెప్పగానే పోలీసులు అలా ఎలా వదిలేశారు అని ఆలోచిస్తూ ఉండగా ఆ ఓల్డ్ పర్సన్ పక్కన ఉన్న స్కూల్లో ఉన్న లెక్చరర్‌తో మాట్లాడి వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరూ లెక్చర్ దగ్గరికి వెళ్లారు. సో, ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రాబోయే నెక్స్ట్ వీడియోస్ ఇంకా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతున్నాయి. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ పీడిఎఫ్ ఫార్మాట్‌లో కావాలంటే గనక డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేసిన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. సో, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్.